క్లౌడ్ ఏఐ విషయంలో ప్రతి ఒక్కరికి బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషన్ ఏంటో తెలుసా? ఏదైనా మధ్యలో వర్క్ చేస్తుంటే సడన్‌గా యూసేజ్ లిమిట్ రీచ్డ్ అని వస్తుంది. సో, ఇదేదో మనకు ముందే తెలిస్తే మన వర్క్‌ని మనం మేనేజ్ కూడా చేసుకోవచ్చు. సో, ఈరోజు ఈ ప్రాబ్లమ్‌కి ఒక క్రోమ్ ఎక్స్‌టెన్షన్ తీసుకొచ్చాను. సో, ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకొని పేజ్‌ని కూడా ఫాలో చేసుకోండి. సో, గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో క్లౌడ్ కాంట్రాని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు గిటబ్ లింక్ కనబడుతుంది. ఈ గిటబ్ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ మీకు ఒక జిప్ ఫైల్ కనబడుతుంది. ఈ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్స్ పైన క్లిక్ చేయండి. మేనేజ్ ఎక్స్టెన్షన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డెవలపర్ మోడ్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత జస్ట్ సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న జిప్ ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వదిలిపెట్టండి. సో ఇక్కడ మీకు సింపుల్గా క్లౌడ్ కౌంటర్ అని చెప్పేసి యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సింపుల్గా ఇక్కడికి వచ్చేసి పిన్ చేసుకొని పెట్టుకోండి. పిన్ చేసుకున్న తర్వాత జస్ట్ మీ క్లౌడ్ అకౌంట్కి వచ్చేసి జస్ట్ రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా మీకు ఒక క్లౌడ్ కౌంటర్ ట్రాకింగ్ అనేది వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ రీసెర్చ్ వర్క్ని మేనేజ్ కూడా చేసుకోవచ్చు.